ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఆర్బిట్ ఛానల్. మీరు యూజీసీ నెట్, ఏపీ సెట్, టీజీ సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి ఎంట్రన్స్ లేదా యూజీసీ నెట్ పేపర్ 1 టాపిక్స్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం కంప్లీట్ యూజీసీ నెట్ పేపర్ 1 సిలబస్ని యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరియు తక్కువ కన్ఫ్యూజన్తో ఎక్కువ స్కోర్ చేయడానికి స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అనేవి కూడా చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. పేపర్ 1 ఓవర్వ్యూ వచ్చేసి ముందుగా యూజీసీ నెట్ పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ని క్విక్గా అండర్స్టాండ్ చేసుకుందాం. పేపర్ 1లో టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 100 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ 1 అవర్. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాబట్టి మీకు ఆన్సర్ తెలిసిన ప్రతి క్వశ్చన్ని కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయొచ్చు. జనరల్లీ చెప్పాలంటే 38 నుంచి 42 క్వశ్చన్స్ వరకు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే అది మంచి అటెంప్ట్గా కన్సిడర్ చేస్తారు. అలాగే 65 నుంచి 75+ స్కోర్ వస్తే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. యూనిట్ నెంబర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ 4 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది పేపర్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైయెస్ట్ స్కోరింగ్ యూనిట్స్లో ఒకటి. అయితే ఈ యూనిట్లో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే టీచింగ్ లెవెల్స్, టీచింగ్ మెథడ్స్, బ్లూమ్స్ టాక్సానమీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ టీచర్, ఎవాల్యుయేషన్ సిస్టమ్స్, మూక్స్ అండ్ ఈ-లెర్నింగ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎస్పెషల్లీ టీచింగ్ లెవెల్స్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ నుంచి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చాయి. డెఫినేషన్స్ని బట్టి పట్టుకోవడం కన్నా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే స్కోరింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇదంతా యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఈ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెర్చ్ యాప్టిట్యూడ్ కూడా హై వెయిటేజ్ యూనిటే. అయితే ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, రిపీటెడ్ టాపిక్స్: టైప్స్ ఆఫ్ రీసెర్చ్, హైపోథిసిస్, వేరియబుల్స్, శాంప్లింగ్ మెథడ్స్, రీసెర్చ్ ఎథిక్స్, రీసెర్చ్ ప్రాసెస్, థీసిస్ రైటింగ్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో శాంప్లింగ్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపీటెడ్గా కనిపిస్తాయి. కాబట్టి క్వాలిటేటివ్ రీసెర్చ్ ఏంటి, క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఏంటి అనే డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ యూనిట్ 3 కాంప్రహెన్షన్. ఈ యూనిట్ నుంచి జనరల్లీ 5 క్వశ్చన్స్ మ్యాండేటరీగా వస్తాయి. ఈ సెక్షన్ మీ రీడింగ్ అబిలిటీ మరియు అనలిటికల్ థింకింగ్ని టెస్ట్ చేస్తుంది. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్ ఐడియా ఏంటి, ఇన్ఫరెన్స్ ఏంటి, ఆథర్స్ టోన్ ఎలా ఉంది, యూస్ చేసిన వొకాబులరీ ఏంటి, కంక్లూజన్, నెక్స్ట్ ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్, దెన్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. మోస్ట్ క్వశ్చన్స్ ఇన్ఫరెన్స్ బేస్డ్గా ఉంటాయి. సో డైలీ ఎడిటోరియల్స్ లేదా ఆర్టికల్స్ చదవడం హ్యాబిట్ చేసుకుంటే ఈ సెక్షన్లో స్పీడ్ మరియు యాక్యురసీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ యూనిట్ 4 కమ్యూనికేషన్. ఈ యూనిట్ నుంచి కూడా అప్రాక్సిమేట్లీ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈ యూనిట్లోంచి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయంటే మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్: కమ్యూనికేషన్ సైకిల్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఐసీటీ బేస్డ్ కమ్యూనికేషన్. పర్టికులర్గా బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్తో కాన్సెప్ట్స్ కనెక్ట్ చేసుకుంటే ఈ యూనిట్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 5th యూనిట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఈ యూనిట్ నుంచి అరౌండ్ 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడతారు, కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే ఇది చాలా స్కోరింగ్ ఏరియాగా మారుతుంది. అయితే ఇందులో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్: నెంబర్ సిరీస్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డేటా సఫిషియన్సీ.
నెంబర్ సిరీస్ అండ్ పర్సంటేజ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కనిపిస్తూ ఉంటాయి. డైలీ ఫార్ములాస్ రివైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 6 లాజికల్ రీజనింగ్. ఈ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ 5 క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ అనేది యూజీసీ నెట్ పేపర్ 1లో హయ్యెస్ట్ స్కోరింగ్ సెక్షన్స్లో ఒకటి. అయితే ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సిలోజిజం, వెన్ డయాగ్రామ్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, ఎనాలజీ, ఇండియన్ లాజిక్, డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, ఫెల్లసిస్, స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అండ్ పీవైక్యూ పర్స్పెక్టివ్లో సిలోజిజమ్స్ మరియు అండ్ ఇండియన్ లాజిక్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. 7th యూనిట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ యూనిట్ నుంచి కూడా అరౌండ్ 5 క్వశ్చన్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్లో న్యూమరికల్ డేటాని అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. కీ టాపిక్స్ వచ్చేసరికి టేబుల్స్, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పర్సంటేజ్ అనాలిసిస్, రేషియో బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్, మిస్సింగ్ డేటా, యావరేజ్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్. పర్సంటేజ్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఈ యూనిట్లో సక్సెస్కి కీ ఏంటంటే డైలీ ప్రాక్టీస్. నెక్స్ట్ 8th యూనిట్ ఐసీటీ. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్ ఇయర్స్లో ఐసీటీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. మెయిన్గా ఫోకస్ దేని మీద చేస్తున్నారంటే కంప్యూటర్ బేసిక్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, సర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్, సైబర్ సెక్యూరిటీ, వైరస్ అండ్ మాల్వేర్, ఈ-లెర్నింగ్, మూక్స్, డిజిటల్ ఇనిషియేటివ్స్. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రిపీటెడ్గా వస్తున్న ఏరియాస్. సో రీసెంట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ గురించి కూడా అప్డేటెడ్గా ఉండడం బెటర్. నెక్స్ట్ 9th యూనిట్ పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఇందులో? సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, న్యాచురల్ రీసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎస్డిజీస్, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఓజోన్ లేయర్ అండ్ ముఖ్యంగా క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్. ఈ కన్వెన్షన్స్ మీద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ ఫైనల్గా 10th యూనిట్. ఇది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ సెక్షన్లో డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది యూజీసీ, ఎన్ఏఏసి, ఏఐసిటిఈ, ఎన్ఐఆర్ఎఫ్, ఎన్ఈపి 2020, అక్రెడియేషన్, ఏన్షియంట్ యూనివర్సిటీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ యూనివర్సిటీస్, గవర్నెన్స్ స్ట్రక్చర్, యూజీసీ ఫంక్షన్స్ అండ్ ఎన్ఈపి 2020 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎడ్యుకేషనల్ పాలసీస్ అండ్ రీఫార్మ్స్ మీద లేటెస్ట్ అప్డేట్స్ పెట్టుకోవడం కూడా మంచిది. ఇక ప్రిపరేషన్ ఇదన్నమాట. మొత్తం 10 యూనిట్స్ పేపర్ 1 సిలబస్. ఇక ప్రిపరేషన్ స్ట్రాటజీకి వచ్చేసరికి పేపర్ 1లో మంచిగా స్కోర్ చేయాలి అంటే ముందుగా హై స్కోరింగ్ టాపిక్స్ని కంప్లీట్ చేయాలి. బ్లైండ్గా మెమరైజ్ చేయొద్దు. కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రెగ్యులర్ రివిజన్ కంపల్సరీ. ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక స్టడీ ప్లాన్కి వచ్చేసరికి డైలీ 1.5 hours to 2 hours డెడికేట్ చేయగలిగితే చాలు. 45 minutes థియరీ అండ్ కాన్సెప్ట్కి ఇచ్చి 45 minutes పీవైక్యూ ప్రాక్టీస్ చేసిన నెక్స్ట్ 30 minutes ఎంసీక్యూ రివిజన్ అండ్ షార్ట్ నోట్స్కి సరిపోతుంది. సో వీక్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, వీక్ 2లో కమ్యూనికేషన్ అండ్ ఐసీటీ, వీక్ 3 హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇక ఫైనల్ డేస్కి వచ్చేసరికి పీవైక్యూస్, మాక్ టెస్ట్లు అండ్ రివిజన్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. బట్ రిమెంబర్, లాంగ్ అవర్స్ చదవడం కన్నా కన్సిస్టెన్సీగా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ యూజీసీ నెట్ పేపర్ 1 పీవీక్యూ బేస్డ్ ప్రిపరేషన్ ఇన్సైడ్ సిలబస్ ఇంట్రో వీడియోని
కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మానస ఆర్బిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, పీవైక్యూ అనాలిసిస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ కోసం మన ఆర్బిట్ లెర్నింగ్ హబ్ ప్లేలిస్ట్తో కనెక్టెడ్గా ఉండండి. Learn smart, grow consistently. See you in the next video. Thank you for watching.